ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. సార్ పవన్ కళ్యాణ్ సార్ వచ్చారు, కూర్చున్నారు, నీకోసం మళ్ళీ మురళి లేచి సెల్యూట్ కొట్టు మురళి, బ్యాంకులందరూ పిలుచుకుంటే నీవు లేదు లేస్తాడు, నిన్నే మురళి ఒకసారి లేచుకుంది నిలబడి మురళి కూర్చో మురళి, ఒకసారి చూడు మురళి, ఒకసారి పవన్ కళ్యాణ్ సార్ చూడు మురళి. ఒక తల్లి తన కొడుకుని 9 నెలలు మోసి జన్మనిస్తుంది. కానీ ఆ కొడుకు తన తల్లిని వదిలి భరతమాత కోసం ప్రాణాలు అర్పిస్తే అతను కేవలం ఒక కుమారుడు కాదు, ఒక అమరవీరుడు అవుతాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోట్లాది మంది భారతీయుల కళ్ళల్లో నీళ్లు తెప్పించిన ఒక తెలుగు జవాన్ కథ. దేశం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ఓ ధైర్యవంతుడి కథ. అతనే ముదావత్ మురళీ నాయక్ గారి జీవితం. మనం ఈరోజు ప్రశాంతంగా మన ఇళ్లల్లో నిద్రపోతున్నాం. మన పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కానీ ఈ స్వేచ్ఛ వెనుక ఎన్నో వేల మంది సైనికుల త్యాగం ఉంది. మంచు కొండల్లో మండే ఎండలో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడే ప్రతి జవాన్కు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాంటి జవాన్లలో ఒకరు ముదావత్ మురళీ నాయక్ గారు. ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలు. కానీ ఆ చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒక చిన్న తాండాలో మొదలైన గొప్ప కళ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తాండా పంచాయతీ పరిధిలోని కళ్ళతాండా అనే చిన్న గ్రామంలో మురళీ నాయక్ జన్మించారు. ఆయన తండ్రి శ్రీరామ్ నాయక్ గారు, తల్లి జ్యోతిబాయి గారు. వారికి ఒక్కగానొక్క సంతానం మురళీ నాయక్ గారు. ఆ కుటుంబం వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. తమ పొలంలో పని లేని రోజుల్లో ఇతర పొలాల్లో కూడా కూలి పనికి వెళ్ళేవారు. అయినా కుటుంబ అవసరాలు తీరక ఉపాధి కోసం ముంబైకి వెళ్లాల్సి వచ్చేది. తండ్రి బియ్యం వ్యాపారంలో పనిచేసేవారు. తల్లి ఇతర ఇళ్లలో పనిచేసేది. కష్టాల మధ్య జీవితం సాగేది. మురళీ నాయక్ గారికి 3 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచే తల్లిదండ్రులు ముంబైకి వెళ్ళి వస్తూ ఉండడంతో ఆయన తన అమ్మమ్మ శాంతిబాయి, తాతయ్య నానే నాయక్ గారి వద్ద పెరిగాడు. వాళ్ళ ప్రేమలో పెరిగిన మురళీ నాయక్ గారు చిన్నప్పటి నుంచే ఎంతో క్రమశిక్షణ గల బాలుడు. సోమదేంపల్లి మండలంలోని విజ్ఞాన పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. తర్వాత అనంతపురంలోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డిగ్రీ చదివారు. పేదరికం ఆయన చదువుకు అడ్డు రాలేదు. ఎందుకంటే ఆయన మనసులో అప్పటికే ఒక గొప్ప కళ ఉంది, భారత ఆర్మీలో చేరాలి. ఈ కళ ఆయనకు చిన్నప్పటి నుంచే ఇతర పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలు కనేవారు. కానీ మురళి మాత్రం నేను సైనికుని అవుతాను, దేశానికి సేవ చేస్తాను అని చెప్పేవాడు. మురళీ నాయక్ గారికి దేశభక్తి అంటే మాటల్లో చెప్పలేనిది. భారత జెండా కనిపిస్తే గర్వపడేవాడు. సైనికుల గురించి వార్తలు వస్తే ఎంతో ఆసక్తిగా చదివేవాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కథలు చదివేవాడు. ఆ కథలే ఆయనలో దేశసేవ పట్ల అచంచలమైన సంకల్పాన్ని పెంచాయి. కానీ ఆర్మీలో చేరడం అంత సులభం కాదు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి కిలోమీటర్ల కొద్దీ పరుగులు, వ్యాయామం, శరీర శిక్షణ, కఠినమైన సాధన. ఎండైనా వానైనా ఆయన సాధన మాత్రం ఆగేది కాదు. ఎందుకంటే ఆయనకు ఒకటే లక్ష్యం, భారత ఆర్మీ యూనిఫామ్ ధరించాలి అని. మురళీ నాయక్ గారు ఆర్మీలో చేరాలి అని చెప్పినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నువ్వు మాకు ఒకగానొక కొడుకువి, ఈ ఉద్యోగం వద్దు, మరో ఉద్యోగం చూసుకో అని ఎన్నోసార్లు చెప్పారు. ఒక తల్లి భయం, ఒక తండ్రి ఆందోళన, అది సహజమే. కానీ మురళీ నాయక్ గారి సమాధానం ఒకటే, దేశానికి సేవ చేయడం నా కళ, ఒకరోజైనా భారత ఆర్మీలో పనిచేస్తే చాలు. ఆ మాటలు విన్న తర్వాత తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన నిర్ణయాన్ని అంగీకరించారు. ఎన్నో సంవత్సరాల కష్టం, ఎన్నో పరీక్షలు, ఎన్నో పరుగు పందాలు చివరకు ఫలించాయి. 2022 నవంబర్ 8న అగ్నివీర్ రిక్రూట్మెంట్లో మురళీ నాయక్ గారు ఎంపికయ్యారు. ఆ రోజు ఆయన జీవితంలోనే కాదు, వారి కుటుంబ జీవితంలో కూడా ఒక చారిత్రక రోజు. ఆ వార్త విన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. పేద రైతు కుటుంబం నుంచి
భారత సైనికుడిగా ఎదిగిన కొడుకును చూసి వారి కళ్ళల్లో గర్వ బాష్పాలు మెరిశాయి. భారత ఆర్మీ యూనిఫామ్ తొడిగిన రోజు మురళీ నాయక్ గారి మొహంలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆయన కేవలం ఉద్యోగం సంపాదించలేదు, తన జీవిత లక్ష్యాన్ని సాధించాడు. దేశ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. నేను బ్రతికిన దేశం కోసమే, చనిపోయిన దేశం కోసమే అనే భావనతో తన సైనిక జీవితాన్ని ప్రారంభించాడు. భారత ఆర్మీ యూనిఫామ్ ధరించిన రోజు మురళీ నాయక్ గారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. దేశం కోసం ఏదైనా చేయాలనే తన ఆలోచన ఇప్పుడు నిజమైంది. కానీ ఆయనకు తెలుసు, ఈ యూనిఫామ్ కేవలం గౌరవం కాదు, అది ఒక బాధ్యత. అవసరమైతే ప్రాణాల కంటే గొప్పగా దేశాన్ని కాపాడే ప్రయాణం. అగ్నివీరుగా ఎంపికైన తర్వాత మురళీ నాయక్ గారు మహారాష్ట్రలోని నాసిక్ శిక్షణ కేంద్రంలో కఠినమైన సైనిక శిక్షణ పొందారు. ఉదయం సూర్యుడు ఉదయించేలోపు ప్రారంభమయ్యే శిక్షణ, పరుగులు, ఆయుధాల వినియోగం, కొండలెక్కటం, యుద్ధ వ్యూహాలు, శారీరక మానసిక పరీక్షలు. ఈ కఠినమైన శిక్షలను మురళీ నాయక్ గారు చిరునవ్వుతో పూర్తి చేశారు. ఎందుకంటే ఆయనకు ఒకే ఆలోచన, నేను ఒక మంచి భారత సైనికుడిగా మారాలి. శిక్షణ పూర్తయ్యాక ఆయనను విధుల కోసం ఈశాన్య భారతదేశంలోని అస్సాం ప్రాంతానికి పంపారు. అక్కడ కూడా ఆయన బాధ్యతలను అంకిత భావంతో నిర్వహించారు. అగ్నివీర్లో చేరాక మురళీ నాయక్ గారు ఏడాది క్రితం స్వగ్రామానికి కలతాండాకు వచ్చి వారం రోజులు ఉన్నారు. తాండాలో జాతర ఉండటంతో మురళీ నాయక్ గారి తల్లిదండ్రులు 2 నెలల క్రితం ముంబై నుండి స్వస్థలానికి తిరిగి వచ్చారు. మురళీ నాయక్ గారికి ఫోన్ చేసి జాతరకు రావాలి అని పిలిచారు. కానీ సెలవులు దొరకటం లేదని, రానని చెప్పారు. ఆ తర్వాత అస్సాంలో విధుల్లో ఉంటున్న ఆయనను ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుకు పిలిపించారు. గురువారం సాయంత్రం విధుల్లో ఉండగానే మురళీ నాయక్ తన పేరెంట్స్కు ఫోన్ చేశాడు. అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని ఎంతో ప్రేమగా అడిగాడు. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారని తెలుసుకొని ఆయన కూడా ధైర్యాన్ని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత తన స్నేహితుడు రాజశేఖర్తో కూడా ఫోన్లో మాట్లాడాడు. సరిహద్దులో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పాడు. అయితే తన గురించి ఏమాత్రం ఆందోళన పడొద్దని చెప్పాడు. ఈ రాత్రి గండం గట్టెక్కితే నాకు మరో పునర్జన్మే అని కూడా చెప్పాడు. కానీ ఒక మాట మాత్రం ఆయన హృదయంలో ఉన్న భావాన్ని బయటపెట్టింది. నా గురించి భయం లేదు, కానీ మా అమ్మా నాన్నల గురించే ఆలోచన. నాకు ఏదైనా జరిగితే వాళ్ళని బాగా చూసుకో. ఆ మాటలు విన్న స్నేహితుడు, ఏమీ కాదురా, నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు అని ధైర్యం చెప్పాడు. కానీ విధి మరోలా నిర్ణయించింది. మే 8వ తారీఖు గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో రాజౌలి సెక్టార్లోని ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ సైన్యం కాల్పులకు చొరబడుతుంది. వారికి తగిన బుద్ధి చెప్పాలి అని భారత్ కూడా ఎదురు కాల్పులు ప్రారంభించింది. యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడుతున్న మురళీ నాయక్ గారుకు పాకిస్తాన్ సైనికుల తోటాలు తగలటంతో తీవ్ర గాయాలు పాలయ్యారు. మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వీరమరణం పొందినట్టు తెలిసింది. ఆ తెలుగు వీరుడు భారతమాత ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. అయితే మురళీ నాయక్ గారు మరణించడానికి ముందు తన దేశ సరిహద్దులో తోటాలతో దాడి చేస్తున్న 14 మంది శత్రు దేశ ముష్కరులని మట్టుపెట్టి ఇక అందరూ చనిపోయారు అనుకొని వెనక్కి వెళ్తుండగా 15వ వాడు అటాక్ చేసి మురళీ గారి మీద ఫైర్ చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని చికిత్స కోసం తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించారు. ఈ విషయాన్ని ఆర్మీ ఆఫీసర్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ వార్త మురళీ నాయక్ గారి కుటుంబానికి చేరే క్షణం ఆ ఇంట్లో నిశ్శబ్దం అమలుకుంది. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడన్న నిజాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. తల్లి జ్యోతిబాయి గారు గుండె అలసిపోయేలా విలపించారు. తండ్రి శ్రీరామ్ నాయక్ గారు కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. కానీ ఒకవైపు అపారమైన దుఃఖం ఉన్నా మరోవైపు ఒక గర్వం కూడా ఉంది. మా కొడుకు దేశం కోసం ప్రాణం అర్పించాడు అనే గర్వం. మురళీ నాయక్ గారి భౌతికాయాన్ని ఆయన స్వగ్రామానికి తీసుకువచ్చినప్పుడు వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ చేతిలో జాతీయ జెండాతో కన్నీటి నివాళి అర్పించారు. ఆ రోజు ఒక గ్రామం మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్, మొత్తం భారతదేశం ఒక వీరపుత్రుడికి వీడ్కోలు చెప్పింది. ఒక సైనికుడు వీరమరణం పొందినప్పుడు ఏడ్చేది కేవలం ఒక కుటుంబం మాత్రమే కాదు, ఏడ్చేది ఒక గ్రామం, ఒక రాష్ట్రం, ఒక దేశం. మొరావత్ మురళీ నాయక్ గారి వీరమరణ వార్త క్షణాల్లో దేశమంతా వ్యాపించింది. మన తెలుగు బిడ్డ
మన భారత జవాన్ అంటూ సోషల్ మీడియాలో కోట్లాది మంది నివాళులు అర్పించారు. శనివారం మురళీ నాయక్ గారి భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం కళ్ళతాండకు తీసుకువచ్చారు. ఆ గ్రామంలో కనిపించిన దృశ్యం ఎంత కఠిన హృదయం ఉన్నవారైనా కంటతడి పెట్టిస్తుంది. చిన్న పిల్లల చేతుల్లో త్రివర్ణ పతాకాలు, వృద్ధుల కళ్ళల్లో కన్నీళ్లు, యువత నోట ఒకే నినాదం, మురళీ నాయక్ అమర్ రహే. ఆ రోజు గ్రామం మొత్తం ఒకటే కుటుంబంగా మారిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో మురళీ నాయక్ గారి తండ్రిని ఒక ప్రశ్న అడిగారని వార్తల్లో వచ్చింది. మీ కొడుకు దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు, ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి అని. ఆ తండ్రి చెప్పిన సమాధానం దేశం మొత్తం గుండెల్ని కదిలించింది. నా కొడుకు దేశం కోసం చనిపోయాడు, మేము దేశాన్ని ఏమీ అడగం, మాకు ఏం కావాలో దేశమే నిర్ణయిస్తుంది. కానీ ఒక కోరిక ఉంది, మా కొడుకు విగ్రహాన్ని మా గ్రామంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయండి. నేను ఎప్పుడైనా ఆ విగ్రహాన్ని చూసినప్పుడు నా కొడుకుని చూసినట్టుగా ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఆయనకు గౌరవ వందనం అర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంతాపం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక్ త్యాగాన్ని కొనియాడుతూ కుటుంబానికి అండగా నిలుస్తానని ప్రకటించారు. మంత్రి సవితా గారు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. మురళీ నాయక్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా ప్రకటించారు. మురళీ నాయక్ గారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ప్రకటించబడింది. ఈయన త్యాగానికి విలువ కట్టలేనిది. కానీ పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబానికి వీలైనంత చిన్న సహాయం అందించారు. అవి 50 లక్షల రూపాయల డబ్బు, 6 ఎకరాల పొలం, 300 గజాల ఇళ్ల స్థలం మరియు పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పారు. ఇలాంటి సహాయం ఒక కొడుకుని తిరిగి తీసుకురాలేదు, కానీ ఆ కుటుంబానికి దేశం మొత్తం తమ వెంటే ఉందనే ధైర్యాన్ని ఇచ్చింది. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచి మన పనులకు వెళ్తాం, మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, రాత్రికి ప్రశాంతంగా నిద్రపోతాం. కానీ మన ప్రశాంతమైన జీవితానికి ఎవరో ఒకరు తన జీవితాన్ని పణంగా పెడుతున్నాడు. మనం స్వచ్ఛంగా శ్వాస తీసుకోవడానికి ఎవరో ఒకరు మంచు కొండల్లో ఎముకలు గడ్డకట్టే చలిలో కుటుంబానికి దూరంగా తుపాకీ పట్టుకొని సరిహద్దులో నిలబడి ఉన్నాడు ఒక సైనికుడు. తన పుట్టినరోజును మిస్ అవుతాడు, ప్రతి పండగను మిస్ అవుతాడు. తండ్రి ఆరోగ్యాన్ని చూడలేడు, భార్య పక్కనే ఉండలేదు, పిల్లల మొదటి అడుగు కూడా చూడలేడు. ఎందుకంటే అతని ముందు దేశం ఉంటుంది. దేశం బాగుంటేనే నా కుటుంబం బాగుంటుంది అనే నమ్మకంతో తన జీవితాన్ని అంకితం చేస్తాడు. ముదావత్ మురళీ నాయక్ కేవలం ఒక పేరు కాదు, అది దేశభక్తి ప్రతీక, త్యాగానికి నిర్వచనం, ధైర్యానికి మరో పేరు. ఆయన శరీరం ఈ భూమి మీద లేకపోవచ్చు, కానీ ఆయన కథ ప్రతి భారతీయుడి గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది. ప్రతి యువకుడు ఆయనను చూసి స్ఫూర్తి పొందాలి. ప్రతి తల్లిదండ్రులు అలాంటి ధైర్యవంతుణ్ణి పెంచి కుటుంబాన్ని గౌరవించాలి. ప్రతి భారతీయుడు సైనికుణ్ణి చూసినప్పుడు ఒకసారి అయినా హృదయపూర్వకంగా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రశాంతంగా జీవిస్తున్న ప్రతి క్షణం వెనుక ఒక సైనికుడి త్యాగం దాగి ఉంటుంది. ఒక సైనికుడు మరణించినప్పుడు అతను భారతమాత గుండెల్లో శాశ్వతంగా జీవిస్తాడు. అమరవీరుడు ముదావత్ మురళీ నాయక్ గారికి శత నమస్కారాలు. వందే మాతరం. జై హింద్.